హాయ్ ఫ్రెండ్స్, ఈ సండేకి మీరు ఏ కూర ఆలోచిస్తున్నారా? బోటి కర్రీ కూర చాలా బాగుంటుందండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇది మాత్రం చాలా ఈజీ అండి, చాలా సింపుల్ కూడా. మరి ఇది ఎలా వండాలో మనం అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే నేను బోటీని చక్కగా ఇలా కడిగేసి ఉంచేసాను, క్లీన్ చేశాను. ఇలా కడిగేసి మొత్తం పక్కన పెట్టుకున్నాక మనకు అందులో ఏమేమి కావాలో ఇప్పుడైతే చెప్తున్నా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక బాండీలోని చెక్క, లవంగా, ధనియాలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేయించేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పక్కన పెట్టుకున్నాక మనం మరో బాండీలోకి కూరలోకి ఆయిల్ మాత్రం తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి బోటీలోని ఆయిల్ అనేది వస్తుంది కాబట్టి అందుకనే నేను తక్కువే వేసాను. అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత నేను టమాటా అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. టమాటా కూడా చక్కగా గుజ్జులాగా వేగిపోవాలి. నేను ముందుగా అయితే పట్టుకున్న మసాలాలు మొత్తం అందులో వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఒక 2 నిమిషాలు అలా చక్కగా వేగిన తర్వాత నేను ముందుగా కడిగి పెట్టుకున్నాను కదా బోటీని, ఆ బోటీని కూడా అందులో వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బోటీ ఉడికేటప్పుడు మనం కొద్దిగా గల్లుప్పు కానీ సాల్ట్ కానీ లేదంటే పసుపు వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెడితే చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎలా వస్తుందో ఆ వాటర్ అంతా దగ్గరికి అయిపోవాలి. వేగిన తర్వాతే చక్కగా కారం వేసుకోవాలి. కనీసం 30 నిమిషాలైనా ఉడుకుతుంది. కూర అంతా దగ్గరికి అయిపోయినాక కొత్తిమీర కానీ పుదీనాకు కానీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది కూర. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.